నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనం జనరలీ మన రోజువారీ జీవితంలో మనము ఈ వస్తు వినియోగము గురించి ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అసలు భారతదేశంలో ఇన్కమ్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఉన్నాయా అంటే రాబడి ప్రకారం ఖర్చులు ఉన్నాయా అని అర్థం. చాలా మందికి అతి త్వరగా జీవితంలో అన్ని భోగాలు అనుభవించాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది. ఆ తాపత్రయం ఎందుకంటే 10 మంది వాళ్ళకన్నా త్వరగా ఎదిగిపోతున్నారని ఆ ఎదుగుదలను ఎదగకుండా అంటే ఆ స్థాయికి వెళ్లకుండా వాళ్ళు ఏ భోగాలు అనుభవిస్తున్నారో దాన్ని మనము అనుభవించాలనే తాపత్రయం దాదాపు 80% మందిలో ఉంటుంది. అంటే ఆ భోగానికి మనం అర్హులమా కాదా అని కూడా చూడకుండా ఆ వస్తువులను అనుభవించాలి, ఆ భోగాలు మన ఖాతాలో రావాలి అని 80% మంది ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిని అత్యాశ కింద మనం జమ కట్టొచ్చు. అంటే మీ ప్రకారం 80% మంది అత్యాశకు పోతున్నారా అంటే 80% మంది అత్యాశకు కాకుండా 70% మంది పోతున్నారు. అంటే 80% మంది ఎవరు ఈ భోగభాగ్యాలను అనుభవిస్తున్నారో దాంట్లో 70% మంది అనర్హులు. మనము అప్పు తీసుకొని ఈ లగ్జరీస్ని అంటే ఈ బాగా కాస్ట్లీ ఐటమ్స్ని లేదా మనకన్నా 10 సంపాదించే వాళ్ళు కొనే వస్తువులను మనం కొనగలుగుతున్నాము అంటే అది అప్పు ఆధారిత స్పెండింగ్, లగ్జరీ స్పెండింగ్. ఒక 50,000 నెల సంపాదన ఉన్నవాడు ఒక సంవత్సరంలో ఒక షూస్ కోసం ఒక 15,000 ఖర్చు పెడుతున్నాడు లేదా 20,000 ఖర్చు పెడుతున్నాడు అంటే 6 లక్షల్లో 20,000 అంటే 6 లక్షల సంపాదన ఉంటే 20,000 ఒక షూకి ఖర్చు పెట్టొచ్చా? ఒక స్మార్ట్ ఫోన్ వాచ్కి ఒక 20,000 ఖర్చు పెట్టొచ్చా? ఒక స్మార్ట్ ఫోన్కి ఒక ₹1,00,000 ఖర్చు పెట్టొచ్చా? ఒక బ్రాండెడ్ టీషర్ట్ 1,500 పెట్టి కొనొచ్చా? ఒక జీన్స్ 3,000 పెట్టి కొనొచ్చా? ఈ ఖర్చులకు ప్రామాణిక సూత్రాలు ఏమన్నాయా లేదా ఆర్థిక కట్టుబాట్లు ఏమన్నా ఉన్నాయా? ఎవరు ఎంత ఖరీదు చేసే వస్తువు కొనాలి అని ఏమన్నా ఒక సెట్ సూత్రం ఉందా అంటే ఉంది. ఎకనామిక్స్ ప్రకారం ప్రతిదానికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రము కాదని కూడా అవి పొందొచ్చు. ఆ సూత్రాన్ని కాదని కూడా పొందొచ్చు. కానీ పొందిన దాన్ని ప్రామాణికంగా చేసుకొని ఎగ్జాంపుల్గా చేసుకొని మనము సొసైటీలో దాన్ని అచీవ్మెంట్గా చూపించలేము. ఇవాళ రేపు ప్రతి ఒక్కటి ఈఎంఐపై కొనవచ్చు.
నీకు అందుబాటులో లేని షూస్ 20,000 షూస్ ప్రతి ప్రతి నెల 2,000 చెల్లించి 10 నెలల వరకు ఆ కిస్తీ కట్టొచ్చు. అది కాకుండా నీకు నచ్చిన స్మార్ట్ వాచ్ ఒక 15,000 పెట్టి కొని అది 15 నెలలలో నెలకు ₹1000 చొప్పున కట్టొచ్చు. అంటే నీవు ఊహించింది నీవు దక్కించుకునే మార్గాలు ఈ ప్రపంచంలో నెలకొన్నాయి. ఆ మార్గాలు చాలా అమెజాన్ లాంటి సంస్థలు, ఈ కామర్స్ లాంటి సంస్థలు మీకు అందుబాటులోకి తెస్తున్నాయి. మనము లగ్జరీ, ప్రీమియం, బడ్జెట్ అంటే ఇవన్నీ దాని స్థాయిలు పెంచేసినాం మనం. ఇప్పుడు 20,000 స్మార్ట్ ఫోన్ కూడా బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఏది అంటే 70 నుంచి 1,00,000 వరకు. మరి లగ్జరీ స్మార్ట్ ఫోన్ అంటే 2.5 లక్షలు 2 లక్షలు ఆ పైచిలుకు. అంటే 20,000 బడ్జెట్ ఎలా అవుతుంది అంటే ఆ కేటగిరీని కావాలనే బడ్జెట్ అని నామకరణం చేసి ఇవి కూడా కొనలేని దుస్థితిలో ఉన్నారా అనే అర్థం వచ్చేలా దాన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్. 20,000 బడ్జెట్ స్మార్ట్ ఫోన్. 30-40 వేల ఫోను అంటే నార్మల్ కేటగిరీ ఫోన్. అంటే చాలా మంది కొనే నార్మల్ ఫోన్ 30,000 to 40,000. ప్రీమియం ఫోన్ అంటే 70,000 నుంచి ₹1,00,000. ఆ పై చిలుకు లగ్జరీ. అంటే ఒక సెక్షన్ని కేటగరైజ్ చేసి దాని బడ్జెట్ లేదా జనతా ఫోను. జనతా అంటే కామన్ పబ్లిక్ వాడేది. ఒక స్మార్ట్ ఫోన్లో అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోను జనతా ఫోన్ ఎలా అవుతుంది? ఆ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ వాడగలుగుతున్నామా? మనకు ఆ స్థాయి ఉందా? మనం అటువంటి జీవితం గడుపుతున్నామా? ఆ ప్రతి నెల కట్టే కిస్తీ యొక్క విలువ మనం దాని నుంచి తీసుకోగలుగుతున్నామా? పిల్లలకు ఐఫోన్ ఎందుకు? ముసలోళ్ళకు ఐఫోన్ ఎందుకు? అసలు ఐఫోనే ఎందుకు? భారతదేశంలో ఏ ప్రశ్న లేవాలంటే అసలు ఐఫోనే ఎందుకు అనే ప్రశ్న ఉండాలి. కానీ ఇవాళ పిల్లలకు కూడా ఐఫోన్లు లేటెస్ట్ వర్జన్ కావాలి, ఫోల్డింగ్ ఫోన్లు కావాలి, స్లిమ్ ఫోన్లు కావాలి. ఒక ఫోన్లో 10 కెమెరాలు ఉండాలి. ఒక కెమెరాతోనే వాడు తీసుకోవడానికి వాడి ముఖం అంత టాలీ కాదు. ఆ ఐఫోన్ కొనే స్థాయి ఆ ముఖం సెల్ఫీ తీసుకుంటూ తెలిసిపోతుంది వాడు. అసలు ఐఫోన్లో ఏఐ ఉంటే అరే నువ్వు నన్ను తీసుకునే ముఖమారా అని రెస్పాన్స్ వస్తుంది. జెమినీలా మనం వేస్తే నా ముఖం ఐఫోన్ తీసుకునే ముఖమేనా అని జెమినీని అడిగితే ఒరే నీవు ఐఫోన్ తీసుకునే ముఖమారా నీది, నీవు బడ్జెట్ ముఖం రానిది అని చెప్తాడు. అంటే ఏఐని అలా అడిగితే అలా కరెక్ట్ జవాబు ఇస్తుంది. కానీ మనం అలా ఉపయోగించాం మనం, ఎందుకంటే అది కరెక్ట్ జవాబు ఇస్తుంది కనుక. వేరే చెత్త ప్రశ్నలు వేసి ఇది ఏఐ జనరేట్ చేసిన ఆన్సర్ అని జబ్బలు దర్చుకుంటాం. కానీ మీరు అదే మీ ముఖం వేసి ఇది నా ఐఫోన్ కొనే ముఖమేనా అని ఒక క్వశ్చన్ వేయండి, టూ అని ఉమ్ముతుంది. ఏఐ జెమినీ ఏఐ ఉంటుంది కదా, అది ఉమ్మేస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీ స్థాయి అని. అంటే నేను చెప్పదలుచుకుంది ఏమంటే మీరు కొనదలిచిన వస్తువు మీ స్థాయికి మించిందా కాదా? మీ స్థాయి అంటే దాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు లేదా ఉపయోగించుకునే స్కిల్ మీకు ఉందా లేదా? అసలు మీ జీవితమేమి, ఆ జీవితంలో ముఖ్యాంశాలేమి, ఆ ముఖ్యాంశాలని
ఆ బడ్జెట్ ఫోన్ తీరుస్తుందా లేదా అని ఒక ప్రశ్న వేసుకోకుండా ప్రీమియం ఫోన్లు లగ్జరీ ఫోన్ల వైపు దూకడం మూర్ఖత్వం అని నేను చెప్తలే, మన ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్తుంది. ఇప్పుడు ట్యాక్స్ స్లాబ్స్లో చేంజెస్ తెద్దాము అని ఎందుకు అనుకుంటున్నానంటే, ఒక యాంకర్ అడుగుతుంది, ఏమండి మరి నేను సుమారు ₹1,00,000 ప్రతి నెల నా జీతము, అంటే 12 లక్షలు. నేను ఒక 10,000 కుర్తీ, షిఫాన్ కుర్తీ తీసుకుందామన్నా, కాటన్ కుర్తీ తీసుకుందామన్నా, ఆ 10,000పై 28% GST వేస్తే అది 12,800 అవుతుంది. మరి నాకు చేసేది న్యాయమేనా అని అడిగింది. అంటే ఆ సన్నాసి యాంకర్కి ఏం తెలియదంటే, మంచి కాటన్ కుర్తీ అయినా 1,500 లోపల వస్తుంది. అంటే ఆ సన్నాసి ₹1,00,000 సంపాదిస్తుందని 10,000 షిఫాన్ కుర్తీ కొనడానికి పోయింది. ఆ కుర్తీ వాల్యూ ₹1,000 లోపలనే ఉంటుంది. ఆ ₹1,000 కుర్తీ కాస్త ఆమెకు 10,000కి అమ్ముతాడు, అది GST పడి 12,800 అవుతుంది. అదే 1,500 లోపల ఉన్న షిఫాన్, కాటన్ లేదా ఏ కుర్తీ కొన్నా దానిపై 5% GST. 5% GST ఎక్కడ, 28% GST ఎక్కడ? అంటే మేము చీప్ మెటీరియల్ కొనాలనా అంటే కాదు. కాటను, షిఫాను ఏదైనా మీకు 400 లోపల మంచి ప్రీమియం క్వాలిటీ కూడా రెడీ అయిపోతుంది. మరి మీ దగ్గర ఆ 10,000 గుంజే సన్నాసి మిమ్మల్ని ఏ కేటగిరీలో వేసిండో, అది మీరు ఎలాగుంటున్నారో తెలియని విషయం. ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో 30,000 లేవా, 40,000 లేవా అంటే ఉన్నాయి. ఫీచర్ ప్రకారం ఉంది, దాంట్లో కూడా లాభం శాతం 80% ఉంటుంది. అలాగే ఒక షిఫాన్ లేదా కాటన్ కుర్తీ కొన్నా దాంట్లో 600-700కి తయారయ్యే కుర్తీ మిమ్మల్ని తీసుకుపోయి ప్రీమియం షాప్లో పెట్టి 10,000కి మిమ్మల్ని అంటిస్తున్నాడంటే మీ టోటల్ నష్టం ఏం లేదన్నా 9,000 ఉంది. అంటే 9,000 మీ స్థాయికి మించి ఖర్చు చేసి, అంటే విలువ లేదు దాన్ని విలువిచ్చి కొని దానిపై GST కట్టను అనడం మూర్ఖత్వం. మీరు అదే ₹1,000 800 కుర్తీ కొని దానిపై 30% GST వేయాల్సి వస్తే ఏడవండి, తప్పులే. అంటే మీరు చేసే ముదనష్ట పనికి సర్కారు మీకు సహకరించాలి. మీరేమంటారంటే మేము 10,000 కొంటున్నాం కనుక మేము ఎకానమీని హెల్ప్ చేస్తున్నాం, ఒక సెక్టర్ని హెల్ప్ చేస్తున్నాం అనుకుంటారు. కాదు. మీ స్పెండింగ్ హ్యాబిట్స్ ఎంత వేగంగా, ఎంత జిగుత్సాకరంగా, ఎంత లాజిక్లెస్ ఉన్నాయని గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంది. మీరు సన్నాసుల్లాగా డిజిటల్ పేమెంట్ చేస్తుంటే ప్రతి డిజిటల్ పేమెంట్ కనుక గవర్నమెంట్ డేటా సేకరిస్తుంది. మీ డిజిటల్ పేమెంట్ అది డిజిటల్ పేమెంట్ కాదు, వేట కుక్క. మీ ఫోన్లో విడిచిన వేట కుక్క డిజిటల్ పేమెంట్. మీరు డిజిటల్ పేమెంట్ చేయంగానే మీరు ఏం కొంటున్నారో అది స్పష్టంగా సైజులతో సహా, రంగులతో సహా గవర్నమెంట్ దగ్గర డేటా పోతుంది. అంటే మీరు ఏదన్నా అండర్వేర్ కొన్నా మీరు ఎలాంటి అండర్వేరు, ఎన్ని రూపాయలకు, ఏ కలర్లో, ఏ సైజులో మీరు కొంటున్నారని గవర్నమెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ అందుతుంది. అందుకోసం నేను ఎప్పుడు చెప్పేది, మీకు టెక్నాలజీ బాగా తెలుసు అని గీకిండ్రంటే మీ గుండు గీకేస్తుంది గవర్నమెంట్ అని ఎప్పుడు చెప్పిన. ఇప్పుడు గవర్నమెంట్ అదే డేటాని యూజ్ చేసుకొని GSTలో పెంపు చేస్తుంది. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనే 2 ట్యాక్స్ సిస్టమ్లు ఉన్నాక ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రతి ఒక్క బీడీపై పడుతుంది, ప్రతి ఒక్క మ్యాచ్ బాక్స్ పుల్లపై కూడా పడుతుంది. అంటే మనము గాలి తప్ప ఏం తీసుకున్నా దానిపై GST ఉంది అని అర్థం. గ్యాస్ బండపై GST, వాటర్ బాటిల్పై GST,
జిఎస్టీ లేని కొన్ని వస్తువులే మిగిలిపోయినాయి ఈ ప్రపంచంలో. అది మనం వాడం గనక దానిపై జిఎస్టీ లేదు. ఏది వాడుతామో దానిపై జిఎస్టీ ఉంది. కనుక జిఎస్టీ అనేది ఒక ఆయుధం ఎలా ఉపయోగిస్తున్నారంటే మీ గీకుడు పేమెంట్స్ వల్ల. మీరు ఎంత గీకుతారో, నా దగ్గర డబ్బులు లేవని ఎంత అహంకారంతో సొఫిస్టికేటెడ్గా చెప్తారో, అంత త్వరగా అంత ఇంటెలిజెంట్గా గవర్నమెంట్ మీ జీవితంలో ఉన్న అంశాలను బేరీ చేసి మిమ్మల్ని జిఎస్టీ ఊబిలోకి లాగి ఒక పెద్ద ఇస్తరాకేసి దాంట్లో జిఎస్టీ ఛార్జెస్ వడ్డిస్తున్నాయి. అంటే మీరు అనుకోకుండా చేసిన ఖర్చులను కూడా, మీరు అనుకోని చేసిన ఖర్చులను కూడా మీ లైఫ్ స్టైల్లో అది ముఖ్యమైన భాగము అని అది గమనిస్తూ ఉన్నది. మీరు పెండ్లికి ఎవరికైనా ఒక 50,000 నెక్లెస్ లేదా ₹1,00,000 నెక్లెస్ కొనిచ్చినా అది మీ ఖాతాలో పడుతుంది. అంటే మీరే కొన్నట్టు, మీరే అనుభవించినట్టు లెక్క. అంటే మనం వేరే వాళ్ళ కోసం కొన్నా అది మన అకౌంట్లోనే, మనం మన కోసం కొన్నా అది మన అకౌంట్లోనే. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్కు మీరు ఎప్పుడూ సిగరెట్లు కొనిస్తూ ఉన్నారు. ఇప్పుడు సిగరెట్పై 38%, 36% జిఎస్టీ పెట్టాలని ఒక ప్రపోజల్. అంటే మీ ద్వారా పేమెంట్ జరుగుతుంది కనుక మీరు సిగరెట్ కాలుస్తున్నట్టు గవర్నమెంట్ భావించాల్సి వస్తుంది. అదే కాకుండా బంగారం కొన్నా మీరు బంగారం కొన్నట్టు ప్రభుత్వం భావించాల్సి వస్తుంది. అంటే ఈ భావన రియాలిటీగా మారుతుంది. మీరు ఏదైనా మీ ఫ్రెండ్ కోసం ఫ్లైట్ టికెట్ కొన్నా ఫ్లైట్లో మీరు ప్రయాణిస్తున్నట్టు లెక్కేసుకుంటుంది ఏఐ. ప్రతి ఒక్కటి ఏఐ ద్వారా స్క్రూటినీ చేయబడుతుంది కనుక ఈ ఏఐ టూల్ ఏం చెప్తుంది అంటే, నీవు నీ కార్డు ద్వారా, నీ డిజిటల్ పేమెంట్ ద్వారా ఏ పేమెంట్స్ చేస్తావో అదంతా నీ ఖాతాలో వచ్చి పడుతుంది. అంటే నీకే అలవాటు ఉన్నట్టు, నీవే అది అనుభవించినట్టు లెక్క చూపుతుంది. ఇప్పుడు సడన్గా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఫైనాన్స్ మినిస్టర్కి ఎందుకు గుర్తుకొస్తున్నాయంటే, విపరీతమైన డిజిటల్ పేమెంట్స్, విపరీతమైన డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది. మీరు అవును లేదు కాదు అనే లోపే మీ అకౌంట్లో అది లెక్కించబడి మీకు వడ్డన రూపంలో, జిఎస్టీ రూపంలో మీ నెక్స్ట్ పేమెంట్, మీరు నెక్స్ట్ గీకే వరకు ఆ జిఎస్టీ మీపై పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలాసార్లు క్యాష్ పేమెంట్ చేయడం వల్ల ప్రభుత్వానికి తెలియదు ఎవరు ఏం కొంటున్నారని. కానీ పిచ్చి సన్నాసులు ప్రతి ఒక్కడు స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని అదో పెద్ద అచీవ్మెంట్గా గీకి 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 గోకి స్మార్ట్ ఫోన్ని నానా బీభత్సం చేసి దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నామనే మీరు మీ సన్నాసి ఊహలంతా అది అడ్వాంటేజ్గా తీసుకొని గవర్నమెంట్ మీపై జిఎస్టీ మోపుతున్నది. మీరు అది గుర్తుపట్టలేక మభ్యపడుతున్నారు. మీరు ఎటువంటి షర్ట్ కొన్నారు, ఎటువంటి డ్రాయర్ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేరు కానీ ఒక ₹600 జాకీ డ్రాయర్ వేసుకుంటున్నారు అనుకోండి. అయితే ₹600 జాకీ డ్రాయర్ వేసుకునే వాడికి సంవత్సరానికి 7 లక్షల ఆదాయం ఉండదా అని లెక్కేస్తుంది. అంటే నీ డ్రాయరు నీ ఆర్థిక స్థితిని చెప్పకనే చెప్తుంది. ఇప్పుడు అదే మీరు ఏదో పనికి మాలిన డ్రాయర్ ఒక ₹60-70 తీసుకుంటే అది మీరు 7 లక్షలు సంపాదించినా 20 లక్షలు సంపాదించినా గవర్నమెంట్కి మీరు డ్రాయర్ ఏది వేసుకున్నారనేది ముఖ్యం. నీ డ్రాయరు ₹60 తిన్నాక బహుశా ఒక 3 లక్షలు సంపాదించుండొచ్చు అని లెక్కేసుకుంటుంది. కానీ నీ ఒక జాకీ డ్రాయర్ ₹700 తీసుకున్నావు అంటే ₹700 జాకీ డ్రాయర్ వేసుకునేవాడు 7 లక్షలు సంపాదించుడా అని గవర్నమెంట్ ఏఐ ద్వారా తెలుసుకొని, నీ పాన్ నెంబర్ తెలుసుకొని, నీ ఆధార్ నెంబర్ తీసుకొని, నీ జాతకం మొత్తం తోడి నీకు ఒక 6 ఫీట్ల బై 8 ఫీట్ల ఒక బొంద దొవ్వి
రెడీగా ఉంచుతుంది. దాంట్లో పడితివా సరే, పడకపోతే నీకు ఇంటికి ఒక నోటీస్ పంపిస్తుంది. బాబు నీవు ఏ బేసిస్ మీద ఒక 600 రూపాయలు పెట్టి ఒక జాకీ డ్రాయర్ కొన్నావు అనే ఒక ప్రశ్న సంధిస్తుంది. అప్పుడు నువ్వు ఆ జాకీ డ్రాయర్ ఎందుకు వేసుకున్నారా నాయన అని బాధపడే రోజులు వస్తాయి. అంటే నీవు సంపాదించేది గుట్టుగా ఖర్చు పెట్టాలి కానీ నీ దగ్గర గీకుడు యంత్రం ఉందని దాంట్లో గీకి నీ ప్రతి ఒక్క లోపలి బయటి అన్ని దుస్తులు నువ్వు దాంతోనే కొన్నావంటే నీ కథ ముగిసినట్టే అని లేటెస్ట్ గవర్నమెంట్ డేటా చెప్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? నీవు ఆచితూచి ఖర్చు పెట్టు అంటుంది. నా డబ్బులు నా ఇష్టం అని నీవు అనడానికి లేదు. నా డబ్బులు నా ఇష్టం అనే వరకే నీ క్రెడిట్ హిస్టరీ మొత్తం తీస్తుంది. అంటే నువ్వు కార్డు ద్వారా ఎన్ని పేమెంట్ చేసినావు, క్రెడిట్ కార్డ్ ఎన్ని యూజ్ చేసినావు, పర్సనల్ లోన్ ఎప్పుడు తీసినావు, నీవు హోమ్ లోన్లో ఉన్నాక నీవు ఇవన్నీ ఖర్చులు ఎట్లా పెడుతున్నావు, అది కాకుండా లగ్జరీ ఐటమ్స్ ఎన్ని కొన్నావు, నీవు ఇంత అప్పుల్లో ఉండి కూడా లగ్జరీ ఐటమ్స్ ఎలా కొనగలుగుతున్నావు, నీకు చూపించే ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం ఏమన్నా నీ బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడుతుందా, పడుతుంటే ఎవరు పే చేశాడు, ఆ పే చేసేవాడి హిస్టరీ ఏమి, అంటే నీ గోతి తవ్వకుండా నీ గోతి తవ్వుతూ పక్క 10 మంది గోతులు కూడా తవ్వి రెడీగా ఉంచుకునే వెసులుబాటు నీ ద్వారా గవర్నమెంట్కి కలిగిస్తున్నావు. అంటే నీవు చెడక వనమెల్లా గడిచినట్టు భావిస్తుంది. కానీ గవర్నమెంట్ బాధ ఏమంటే నీ వైభోగము నీ జీవితము మొత్తము అప్పుల ద్వారా నీ వైభోగం చూపిస్తున్నావు కనుక అది వైభోగం కాదు, నీవు భోగానికి అర్హుడు కాదు అని గవర్నమెంటే పసిగట్టి నీవు నియంత్రించుకుంటావా మమ్మల్ని నియంత్రించుకోమంటావా అని జిఎస్టీ రూపంలో ప్రజలను బెదిరించే పని ఫైనాన్స్ మినిస్ట్రీ చేస్తుంది. అంటే మీకు సోయి లేకుండా ఆ గీకుడు యంత్రం చేతిలో ఉంది కానీ దాన్ని గోక్కుంటే మీ తల అంటే మీ కొరివి మీరు పెట్టుకున్నట్టే అని ప్రభుత్వం చెప్పక చెప్తుంది. ఇప్పుడు జిఎస్టీ పెంచింది కాదు, జిఎస్టీ కాదు, అది నియంత్రిస్తుంది అనాలి. జిఎస్టీ వడ్డన వల్ల ఏం చేస్తుంది అవుతుంది, నీవు నియంత్రణలోకి వస్తావు, నీవు అలాంటి బ్రాకెట్ ఉన్న వస్తువులు కొనడానికి జంకకుండా కొంటున్నావు అంటే నీవు ట్యాక్స్ పేమెంట్ చేయడానికి నీవు అర్హుడివి అని ప్రభుత్వం భావించాల్సి వస్తుంది. అది భావించకూడదు అంటే నీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఖర్చులను కూడా ఎట్లా నియంత్రించుకోవాలి? నీ ఆదాయంకి మించకుండా నీ కొనుగోళ్ళు ఉండాలి. నీ కొనుగోళ్ళు కూడా ఎలా ఉండాలి? నీవు సంపాదించిన ప్రతి పైసాని డెబిట్ కార్డు గీకడం ద్వారా అది గవర్నమెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదే నీవు క్రెడిట్ కార్డు గీకితే ఆ గవర్నమెంట్ నీ హోదా కన్నా నీ తాహత్తు కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అంటే నీకు బాగా జీబలిచింది అని నిర్మలా సీతారామన్ కింద ముక్కు పెట్టి వాసన కూడా చూస్తుంది. ఆమెకి ఏ మొహమాటాలు లేవు. ఆమె నిర్మలా సీతారామన్ ఎక్కడికైనా పోయి తన ముక్కు పెట్టగలదు, తక్షణమే వాసన చూసి పసిగట్టగలదు. నీవు ఏ స్థాయిలో ఉన్నావు, నీ ఖర్చులు ఏమున్నాయి, నీ జీవితమేమి, నీవు జీవితం ఎలా జీవించాలనుకుంటున్నావు, ఎలా జీవిస్తున్నావు అని. అంటే నీ అర్హత నీ తాహతు నీకు అందుతున్న ఆదాయంపై నిలబడి ఉంది. నీ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగడితే ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. నీ ఆదాయ కన్నా ఎక్కువ ఆస్తులు కూడగడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారు. నీవు ఆదాయానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంటే జిఎస్టీ వాడు కన్నేస్తాడు. అంటే నీవు నీ అదుపులో లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు, అంటే నా జీవితం నా ఇష్టం అనేటట్టు లేదు, నా జీవితం కష్టమయంగా ఉంది అంటే అప్పుడు ప్రభుత్వానికి జాలి కలుగుతుంది. కానీ నా జీవితం నా ఇష్టం అని ఏ రోజు అన్నావు అది కష్టంగా నీకు మారడంలో ప్రభుత్వం నీతో బాగా సహకరిస్తుంది.
అది ఒక విధంగా కాదు, ప్రతి ఒక్క విధంగా కూడా నీ నీ ఆదాయము, నీ ఖర్చుల యొక్క ఖాతా, జమా ఖాతా యొక్క లెక్కలు మొత్తం ప్రభుత్వం దగ్గర పాన్ కార్డు, ఆధార్ రూపంలో ఉంటావు. నువ్వు పేద రైతువన్నా అయినా నువ్వు చైతన్య నారాయణకు సంవత్సరానికి 2-3 లక్షలు కడుతున్నావంటే నీవు ఎలాంటి రైతు ఉండొచ్చు అని అంచనా వేసుకుంటుంది. అంటే ఈ పిచ్చి రైతులకు మా జోలికి గవర్నమెంట్ రాదులే, మనం ఎంతైనా రైతు బంధు దండొచ్చు అనుకుంటున్నారు. అది కాదు, మీరు చైతన్య నారాయణలో ప్రతి సంవత్సరం 3 లక్షలు కట్టి హాస్టల్లో మీ పేదరికం చాటుకొని వాడిని నారాయణ చైతన్యలో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తున్నారంటే గవర్నమెంట్ దగ్గర డేటా పోతుంది. ఈ గోచిగుడ్డ లేని రైతు 3 లక్షలు ప్రతి సంవత్సరం కట్టి చైతన్య నారాయణలో పిల్లల్ని చదివిపిస్తున్నాడు అంటే వీడు జాకీ డ్రాయర్ వేసుకునే టైపే అని పసిగట్టి రాబోయే రోజుల్లో ఈ ఫార్మర్స్లో క్రీమీ లేయర్, ఇప్పుడే మన రైతు బంధులో క్రీమీ లేయర్ అని తొలగిస్తూ ఉన్నాడు. అంటే 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళంతా క్రీమీ లేయర్, 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళంతా క్రీమీ లేయర్. ఎలా మనం బీసీలలో అక్కడ కులగణంలో క్రీమీ లేయర్ అని ఇస్తామో అలాగే రైతులలో కూడా ఇప్పుడు క్రీమీ లేయర్ రైతులు తీయబడుతున్నారు. అది రైతులకు బుద్ధి లేదు కనుక, వాళ్ళు ఆలోచించిన శక్తి లేదు కనుక వాళ్ళు మభ్య పడతారు కనుక వాళ్లకు సోయి లేదు. కానీ గవర్నమెంట్ ఆల్రెడీ రైతుల్లో క్రీమీ లేయర్ అని ఒక సెక్షన్ తీసి ఆ క్రీమీ లేయర్ గోచిగుడ్డ లేదని తెల్ల రేషన్ కార్డు పెట్టుకొని పిల్లవాడిని చైతన్యలో ప్రతి ఏటా 3 లక్షలు పెట్టి చదివిస్తున్నాడు అంటే వీడు మన చెవిలో పువ్వు పెట్టడానికే రైతుగా మారిండు అని ప్రభుత్వం గుర్తించే టైం వచ్చేసింది, గుర్తిస్తుంది కూడా. మొత్తం రికార్డు అన్ని సెట్ చేసుకుంటుంది. సెట్ చేసుకొని తెల్ల రేషన్ కార్డులు ఏరేసేయడం. అది కాకుండా ఇప్పుడు మోదీ ఫార్మర్కి సపరేట్ ఐడి కార్డు ఇస్తుండు. అంటే నీవు రైతువా, నటించే రైతువా అని తేల్చే పనిలో నరేంద్ర మోదీ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఫార్మర్స్ కూడా, అంటే రైతులకు కూడా ఎర్ర గంట కాల్చి 2 ముడ్లపై ఆ ముద్ర వేయబోతున్నాడు మోదీ. ఇది స్పష్టం, సుస్పష్టం. అంటే మీకు ఊహ కాందని విషయం ఉండొచ్చు ఇప్పుడు, కానీ నా వీడియో చూసినా కన్నా మేల్కొనాలి. ఎందుకంటే ఆ గంట మీకు కనిపించదు, ఆ వేడి మీకు తాకదు, ఆ మండే ఫ్లేము మీకు కనిపించదు, దాని అనుభూతి కూడా ఉండదు. కానీ మీకు అనుభూతి లేని టైంలో ఆ గంటను పొయ్యిపై పెట్టి ఎర్రగా కాల్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. సరైన మొండిపై వాతలు లేవు కదా అంటే పడితే కదా వాతలు. ఇప్పుడు ఏ రోజు మీరు మేల్కొనే లోపు, మీరు పడుకొని లేచే లోపే మీ 2 ముడ్లపై 2 ముద్రలు ఉంటాయి, గంట ముద్రలు. అప్పుడు మీకు తెలిసి వస్తుంది, అర్రే మనము సోయి లేకుండా ప్రభుత్వం మన తరఫున ఉంటుంది అని ఆలోచించి మనం చేసే ఖర్చులను బేరీజు వేసుకొని మన 2 ముడ్లపై 2 గంట మార్కులు పెట్టింది అని మీరు ఆలోచించే వరకే మీరు ఆ కేటగిరీలు వచ్చేసి మీరు కూడా ట్యాక్స్ పే చేసే ఫార్మర్గా మారే రోజులు దగ్గర పడుతున్నాయి అని మీ అందరికీ చెప్తూ, ఇప్పటి నుంచైనా మీ ఆదాయం ఎంతుందో దానికి లోబడి ఖర్చు చేయండి. మీ పిల్లల్ని అంటే సోయి లేకుండా పెంచకండి. మీ స్థాయి నారాయణ చైతన్య కానప్పుడు మీ ఇంట్లో తిండి మీరు పెట్టలేరా, ఎందుకు హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు అని ప్రశ్నించేవాడు లేడు. ఉన్నత చదువుల కోసం కాయా కష్టం చేసిన రైతు తన బిడ్డను శ్రీ చైతన్య నారాయణలో చేర్పించి 3 లక్షల డబ్బులు కట్టి చదివిపించినా ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దానికి చైతన్య నారాయణ యాజమాన్యాలే కారణం అనేటోడు మూర్ఖుడు. వాడు ఆ ఒత్తిడి తట్టుకొని చదవగలడా? వాని స్థాయి ఏమి? వాడు రిజర్వేషన్ వల్ల ఆ స్థాయికి చేరుకున్నాడు, ఇప్పుడు వాడు ఐఐటి జేఈ చేయలేడు, ఆ ఒత్తిడి తట్టుకోలేక చస్తున్నాడు అని తెలియక మా పిల్లవాడికి 3 లక్షలు పెట్టినా, మా పిల్లవాడికి 6 లక్షలు పెట్టినా అంటే అది సంతలో పశువుకు పెట్టిన రేటు తప్ప మీ పిల్లవాడికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నా అనే
టాక్ వినిపించదు. దయచేసి మిమ్మల్ని మీరు బాగా తెలివిగల వాళ్ళు, ఆ, పిల్లల్ని బాగా చదివిస్తున్నాము, వానికి హాస్టల్లో పెడుతున్నామంటే మీరు మంచి పేరెంట్స్ ఏమాత్రం కాదు. మీకు చదువు రాక, జ్ఞానం లేక, డబ్బులు ఎక్కువై మీరు అలాంటి పనులు చేస్తున్నారు అని ఎకనామిక్స్ కోడై కూసిన్నారు. మీరు తమంతకు తామే ఆలోచించి ఆ వెనుక తిరిగి చూసుకోలేక వేరే వాళ్ళు చెప్తే కానీ మీ వెనుక 2 మార్కులు పడ్డాయని మీకు తెలిసి రాదు. కనుక సమయం మించిపోలేదు. రైతులు కానీ, ఉద్యోగులు కానీ, ఏ రకమైన బిజినెస్ చేసేవాళ్ళు కానీ మీ ఆదాయానికి కట్టుబడి ఉండి ఖర్చు చేయండి రా నాయనా అని ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పకనే చెప్తున్నాయి. దయచేసి ఆ వాతలు పడే కన్నా ముందు మేలుకొని తగు చర్యలు తీసుకుంటారు, మీ జీవితాన్ని మలుచుకుంటారు అని ఆశిస్తూ నాకు అదే చేత్తో 4 సబ్స్క్రైబర్లని గుద్దించగలరు అని కోరుకుంటూ నమస్కారం.